కార్తీక మాసం శివయ్యకు అంకితం చేయబడిన మాసం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. కార్తీక మాసంలో శివారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించడం వలన సకల పాపాలు దూరమై పుణ్యం కలుగుతుంది అని చెప్తారు. కార్తీక మాసం ప్రతిరోజు కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు కూడా ఒక పర్వదినంలాగే భావించాలి. ఒకవేళ ప్రతిరోజు పర్వదినంలాగా పూజ చేసుకోలేము అనుకునేవారు కనీసం కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజుల్లో కూడా ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. కార్తీక సోమవారాల్లో ఘనంగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు, లేదా నిత్య దీపారాధనలాగా పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. అయితే పూజా మందిరంలోనే విశేషమైన పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. నిత్య దీపారాధనలో ఏ విధంగా అయితే ముందు రోజు పువ్వులన్నీ తీసి, అలాగే దీపారాధన కుందులు అవన్నీ తీసి శుభ్రం చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. అలాగే పుష్పాలతో అలంకరించుకోవాలి. పీఠం ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా చేసుకున్న చాలా మంచిదండి. ఎందుకంటే మనం కార్తీక సోమవారాల్లో, అలాగే కార్తీక మాసం మొత్తం కూడా వీలైతే ఆ శివనామస్మరణ చేస్తూ ఉండాలి. అదే మనం పీఠం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం కార్తీక సోమవారం రోజున మొత్తం కూడా ఆ శివనామస్మరణలో ఉంటాము. ఎందుకంటే మనం ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనకి పీఠం కనిపిస్తూ ఉంటుంది. మనకి తెలియకుండానే ఆ నామస్మరణలో మునిగిపోతాము. ఎటువంటి ధ్యాస లేకుండా ఉంటాము. కార్తీక మాసం అంటేనే ముందుగా చేయవలసింది నదీ స్నానాలు, ధ్యానం, జపం, ఉపవాసం లాంటివి. అందుకే కార్తీక మాసం ప్రతిరోజు కూడా వీలైతే నదీ స్నానం చేస్తే చాలా మంచిదండి. కానీ అటువంటి అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. అలా నదీ స్నానం చేయలేని వారు సోమవారం రోజుల్లో లేదా కార్తీక పౌర్ణమి రోజైనా చేయొచ్చు. కొంతమంది నదీ స్నానం అంటే అక్కడికే వెళ్ళి స్నానం చేస్తారండి. కానీ అది నదీ స్నానం కాదు. ఇంట్లో చక్కగా తలస్నానం చేసి, మీరు ఏదైతే షాంపూ కానీ సోప్స్ కానీ వాడతారో దాంతో శుభ్రంగా తలస్నానం చేసి, అలాగే ఉతికిన దుస్తులు ధరించి శుద్ధిగా నది వద్దకు వెళ్ళి తలస్నానం చేయాలి. నదిలో మునగాలి. అప్పుడు అది నదీ స్నానం అవుతుంది. చాలామంది అక్కడికి వెళ్ళి సోప్స్తో అక్కడ స్నానం చేస్తుంటారు. అది నదీ స్నానం కాదండి. ఒకవేళ ఇంట్లో అయినా సరే నదీ స్నానం లాగా చేయాలి అనుకుంటే బావి దగ్గర కూడా చేయొచ్చు. బావి దగ్గర అప్పటికప్పుడు చేదుకొని నీళ్ళని 3 బకెట్లు పోసుకోవాలి. దుస్తులు మార్చుకొని పూజ చేసుకోవాలి. నది స్నానం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సబ్బులు కానీ షాంపూలు కానీ వాడకూడదు. అలాగే నది ఒడ్డున కానీ బావి దగ్గర కానీ కార్తీక దామోదరుని పూజించాలి. కార్తీక దామోదరునికి దీపారాధన చేయాలి. ఈ కార్తీక మాసం ప్రతిరోజు కూడా తెల్లవారుజాము నక్షత్రాలు ఉన్నప్పుడే తలస్నానం చేసి బావి దగ్గర కానీ బోర్ దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ పూజ చేసుకోండి. చాలా మంచిది. నక్షత్రాలు ఉన్నప్పుడే చేసుకోవాలి. ఒకవేళ అవేమి వీలు లేకపోతే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. అలాగే ధ్యానము, మనం ప్రతిరోజు కూడా ఆ శివనామస్మరణలో ఉండాలి. తెల్లవారుజామున దీపారాధన చేసిన తర్వాత శివపురాణం చదువుకోండి. ప్రతిరోజు కూడా చదువుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఒకవేళ కార్తీక మాసం మొత్తం చేయలేము అనుకునేవారు ముఖ్యమైన రోజుల్లో చేయొచ్చు. అలాగే మనం ఉపవాసం చేస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కార్తీక మాసంలో మధ్యాహ్నం పడుకోకూడదండి. చాలామంది కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి పూజలు చేసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం అంతా పడుకుంటారు. అలా అస్సలు పడుకోకూడదు. కార్తీక మాసంలో ఉపవాసం చేసేవారు మధ్యాహ్నం నిద్రపోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చక్కగా పువ్వులతో దేవుళ్ళందరినీ అలంకరించుకొని, అలాగే పూజా మందిరంలో రాగి చెంబు ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. ఈశాన్యం బాగా ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. రాగి రాకోరుతుంది అంటారు కదా. రాగి చెంబులో నీటిని ఈశాన్యం వైపు పెట్టుకుంటే ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తారు. రాగి చెంబు నిండా నీటిని పెట్టుకొని ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చండి. పూజా మందిరంలో మార్చుకోవచ్చు ఆ నీటిని, లేదా ముఖ్యమైన రోజుల్లో పెట్టుకోవచ్చు. శుక్రవారం పెట్టుకోవడానికి ప్రయత్నించండి, ప్రతి శుక్రవారం కూడా. ఇక్కడ చూపిస్తున్నట్లుగా రాగి చెంబు పెట్టుకొని శుద్ధ జలం పోసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, జవ్వాదు, పచ్చకర్పూరము, అత్తరు, పుష్పం వేసి పెట్టుకోండి. చక్కగా సువాసనభరితంగా ఉంటుంది. అలాగే దీపారాధన కుందులో కూడా దీపారాధన చేసేటప్పుడు ప్రతిరోజు కూడా లోటస్ ఆయిల్ కానీ అత్తరు కానీ వేయండి. ఇల్లంతా కూడా సువాసనభరితంగా ఉంటుంది. లేదా రోజు వేయలేము అనుకుంటే శుక్రవారంలో వేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంత సువాసనభరితంగా ఉంటే అంత ఇష్టం అన్నమాట. ముందుగా ఆ విఘ్నేశ్వరుని స్మరించుకొని తర్వాత దేవతామూర్తిని స్మరించుకొని దీపారాధన చేయాలి. దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పం సమర్పించాలి. మీరు ఒకవేళ ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుంటే మాత్రం ముందుగా పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ చేసుకున్న తర్వాత మిగతా పూజ ప్రారంభించాలి. అలా నిత్య పూజలో అయినా సరే దీపధూప నైవేద్యాలు సమర్పించేటప్పుడు ముందుగా ఆ విఘ్నేశ్వరుని స్మరించుకొని తర్వాత దేవతామూర్తిని స్మరించుకోవాలి. దీపారాధన చేసి ఆచమనీయం చేసుకొని ఆ తర్వాత ధూపం చూపించాలి. అలాగే ఉపవాసం విషయంకి వస్తే కార్తీక మాసంలో ఉపవాసాలు 6 రకాలుగా చేస్తారండి. నిర్జల ఉపవాసం అంటే కట్టిక ఉపవాసం ఉంటారు. వాటర్ కూడా తాగకుండా ఆ రోజంతా కూడా స్వామివారి ధ్యాసలో ఉండిపోతారు. రెండవది ఫలాహార ఉపవాసం.
ఇలా ఏంటంటే కొంతమంది పాలు పండ్లు తీసుకుంటూ అంటే కొబ్బరి నీళ్ళు పంచదార అంటే వండినవి తినకుండా పాలు పండ్లు లాంటివి తీసుకుంటూ ఉపవాసం చేస్తారు. అదొక రకంగా చేస్తారు. అలాగే ఏకభుక్త ఉపవాసం ఒక్క పూట మాత్రమే తింటారు. ఉదయం పూజ అయ్యాక కానీ సాయంకాలం పూజ అయ్యాక కానీ ఒక పూట మాత్రమే తింటారు. సాయంకాల భుక్త ఉపవాసం అంటే పూర్తిగా ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ అయిన తర్వాత మాత్రమే తింటారు. 5వది ఉపవాసానంతర నైవేద్య భుక్తి అంటే ఉపవాసం చేస్తూనే నైవేద్యాలు మాత్రమే తింటారనమాట. ఇంకా చివరిది మాంసాహార తామసిక ఉపవాసం. ఇదేంటంటే చాలామంది పాటిస్తూ ఉంటారు. అంటే భోజనం చేస్తారు కానీ ఉల్లి వెల్లుల్లి లేకుండా మాంసాహారం లేకుండా ఉంటూ ఉంటారు. ఇలా ఉపవాసాలు వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది నెల రోజులు చేస్తూ ఉంటారు, కొంతమంది ముఖ్యమైన రోజులు మాత్రమే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తెల్ల జిల్లేడు ఆకులు తీసుకొని దాని మీద చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని పిండి దీపారాధన చేస్తున్నాను. పిండి దీపారాధన అనేది కార్తీక మాసంలో కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. కార్తీక మాసంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఒక్కొక్క దీపారాధనకు ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితం లభిస్తూ ఉంటుంది. అందుకే చాలామంది నారికేల దీపారాధన చేస్తూ ఉంటారు, పిండి దీపారాధన చేస్తూ ఉంటారు, ఉసిరి దీపారాధన చేస్తారు. ఈరోజైతే నేను రుద్రాక్ష దీపారాధన అలాగే ఉసిరి దీపారాధన చేస్తున్నాను. పిండి ప్రమిద చేసుకొని చక్కగా అలంకరించుకొని రుద్రాక్షలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు పుష్పము సమర్పించాలి. ఉసిరి దీపారాధన వెంటనే కొండెక్కుతుంది కాబట్టి చివరిగా వెలిగించండి. శివయ్యకు పారిజాత పుష్పాలన్నా శంకు పుష్పాలన్నా తెల్లజిల్లెడు పుష్పాలన్నా మహాప్రీతికరం అండి. మీకు వీలుంటే ఏవి దొరికితే వాటితో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే బిల్వ పత్రాలతో పూజ చేసుకున్న చాలా మంచిది. బిల్వ పత్రాలు మీకు ఫ్రెష్గా దొరకకపోతే అంటే పత్రాలు దొరకకపోతే వెండిలో కూడా దొరుకుతున్నాయి, రాగిలో దొరుకుతున్నాయి, ఇత్తడిలో దొరుకుతున్నాయి. ఎలా అయినా సరే తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. ఒక్క కార్తీక మాసంలోనే కాదు, ప్రతి సోమవారం కూడా బిల్వ పత్రాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. శివ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోండి. లేదా ఓం నమ శివాయ అని చదువుకుంటూ మీ దగ్గర ఉన్న పుష్పాలు సమర్పించుకుంటూ పూజ చేసుకోండి. ఒకవేళ ఏవి అందుబాటు లేకపోతే అక్షింతలు సమర్పిస్తూ పూజ చేసుకోండి, విభూది సమర్పిస్తూ పూజ చేసుకోండి. వేడితో పూజ చేసాము, ఎంత ఘనంగా పూజ చేసామనేది ముఖ్యం కాదు, ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఎంత ధ్యానం చేస్తూ పూజ చేసామనేది ముఖ్యం అనమాట. ఇంట్లో శివలింగం పెట్టుకునే ఆచారం ఉంటే శివలింగం పెట్టుకొని చక్కగా అభిషేకం చేసుకోండి. చాలామంది ఇంట్లో శివలింగం పెట్టుకోవడానికి ఇష్టపడరు. సో శివలింగం ఉంటే మాత్రం మీరు చక్కగా నీటితో అభిషేకం చేసినా చాలు, ఆ శివయ్య తృప్తి చెందుతాడు. ఒకవేళ ఇంట్లో శివలింగం లేదు అనుకుంటే శివాలయంకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అభిషేకం చేయించండి. అలా చేసిన అభిషేకం మనం చేసినట్లే. అలాగే శివాలయంలో కూడా ఉసిరి దీపారాధన చేయండి, పిండి దీపారాధన కూడా అక్కడ కూడా చేయొచ్చు. మనసు కూడా ఎంతో శుద్ధిగా ఉండేలా చూసుకోండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి. నైవేద్యంగా పాలు పండ్లు సమర్పించండి. ఎందుకంటే మనం తెల్లవారుజామునే పూజ చేసుకుంటాం కాబట్టి నైవేద్యం చేయలేకపోయినా పర్వాలేదు, పాలలో బెల్లం వేసి లేదా పంచదార వేసి స్వామివారికి సమర్పించవచ్చు. ఒక్కొక్క సోమవారంకి ఒక్కొక్క రకంగా పూజా విధానాలు, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పూజా విధానాలు ఏమీ ఉండవండి. మీకు తోచినట్లుగా సంతోషంగా పూజ చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. చెప్పాను కదండి, ఎంత ఘనంగా ఎంత ఆర్భాటంగా పూజ చేసుకున్నాము అనేది ముఖ్యం కాదు, ఎంత తృప్తిగా పూజ చేసుకున్నాము అనేది ముఖ్యము. అలాగే శివయ్యకు అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి కాసిన్ని మంచినీళ్ళను అభిషేకం చేసినా ఎంతో తృప్తి చెందుతారు కాబట్టి అభిషేకం మాత్రం చేయించడానికి ప్రయత్నించండి. ఇంట్లో అభిషేకం చేయలేని వారు పంచామృతాలు పండ్ల రసాలు తీసి అంటే ఇంట్లోనే తయారు చేసుకొని అభిషేకం చేయడానికి గుడికి తీసుకువెళ్ళి అభిషేకం చేయించండి. మీ చేతితో స్వయంగా చేసినవన్నీ అభిషేకం చేస్తూ ఉంటే ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇలా ఉదయం పూజ చేసుకొని సాయంకాలం కూడా దీపారాధన చేయాలి. మధ్యాహ్నం ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం ఉపవాసం అనేది నేను ఇందాక చెప్పాను కదా, ఉపవాసం ఒక్కొక్క విధంగా ఉండొచ్చు అని. ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఉపవాసం ఉండి సాయంకాలం కూడా పూజ చేసుకోవాలి. అయితే సాయంకాలం తప్పనిసరిగా తలస్నానం చేయాలా అంటే మీరు ఒకవేళ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే మాత్రం తలమించి నీళ్ళు పోసుకోండి, లేదంటే నార్మల్ స్నానం చేసి దీపారాధన చేయవచ్చు. ఇలా చక్కగా తేలికగా పూజ చేసుకొని ఆ శివయ్యను ప్రసన్నం చేసుకోండి. ఆ శివయ్య అనుగ్రహంతో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే కొంతమందికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.